సార్ చెప్పమ్మా. లాస్ ఆన్ ప్రాఫిట్ పాలసీలో యాన్యువల్ టర్నోవర్కి స్టాండర్డ్ టర్నోవర్కి డిఫరెన్స్ ఏంటి సార్? లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీలో స్టాండర్డ్ టర్న్ ఓవర్, యాన్యువల్ టర్న్ ఓవర్. స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటే డిస్లొకేషన్ పీరియడ్ అనేది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ డిస్లొకేషన్ పీరియడ్ అంటే మనం ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పుడు ఆ బిజినెస్ మనం అక్కడే రన్ చేయలేమన్నమాట. దీని గురించి మనం ఏం చేయాలి, మన బిజినెస్ యాక్టివిటీస్ అన్ని వేరే చోట షిఫ్ట్ చేయాలి. వేరే చోట షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ మనం సేల్స్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ సేల్స్ ఎంత అని తెలియాలంటే ఏ పీరియడ్ మనం డిస్లొకేషన్ పీరియడ్లో సేల్ చేసాము అన్నది యాక్చువల్ సేల్తో కంపేర్ చేయాలి. యాక్చువల్గా అసలు ఎంత ఉంటుంది అన్న దాంతో కంపేర్ చేయాలి. అలా కంపేర్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్లో సేమ్ పీరియడ్లో అసలు ఎంత సేల్ జరిగిందో తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఆ ఎంత సేల్ జరిగిందో తెలుసుకోవడం గురించి మీరు ఏదైతే ప్రీవియస్ ఇయర్ డేటాని అనాలిసిస్ చేస్తామో దట్ సేల్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ టర్న్ ఓవర్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ అన్నమాట. ఓకేనా? ఆ స్టాండర్డ్ టర్న్ ఓవర్కి లాస్ట్ ఇయర్ జరిగినట్టే ఈ ఇయర్ కూడా అలా జరగాలని రూల్ లేదుగా, కాబట్టి దీనికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తాం అనమాట. ఓకేనా? ఆ ట్రెండ్ అడ్జస్ట్మెంట్స్ ఎయిదర్ ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉండొచ్చు లేదా డిక్రీజింగ్ ట్రెండ్లోనే ఉండొచ్చు. అలాగా ఏదైతే స్టాండర్డ్ టర్న్ ఓవర్ మీకు వచ్చిందో దాన్ని మనం అడ్జస్ట్ చేసిన తర్వాత మీకు వచ్చింది అడ్జస్టెడ్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసరికి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగక ముందు 12 months పీరియడ్లో ఎంతైతే సేల్ జరిగిందో ఆ సేల్ని మనం ఏమంటామంటే యాన్యువల్ టర్న్ ఓవర్ అంటాం. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యాన్యువల్ టర్న్ ఓవర్ అండ్ స్టాండర్డ్ టర్న్ ఓవర్. ఓకేనా? థ్యాంక్ యూ సార్.